చిన్ని పెద్ద మనిషి అయిందని తెలిసి అక్కడ ఉన్న బాలరాజు అయితే కొంతమంది ముత్తైదువులు తీసుకుని అక్కడికి వస్తాడు. అది చూసి సత్యం అయితే చాలా కోపంతో రగిలిపోతూ బాలరాజు ఎదురుగా వెళ్ళి బాలరాజు లోపలికి రాకుండా ఆపి ఎందుకు వచ్చావు ఎక్కడికి అని చెప్పి అడుగుతాడు. దాంతో బాలరాజు అయితే అదేంటి సత్యం అలా అంటావు, నేను చిన్నికి ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు తోడుగా ఉంటాను చెప్పు, నన్ను లోపలికి రానివ్వు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే బాలరాజు కాలర్ పట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. ఇంతలో అక్కడికి కావేరి వచ్చి బ్రో ఒక్కసారి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి పక్కకు పిలుస్తుంది. ఇక సత్యంని పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య నేను పీటీ టీచర్ ఉషాని కాదు మీ చెల్లెలు కావేరిని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అది విని సత్యం అయితే నాకు తెలుసమ్మా అని చెప్పి కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. దాంతో కావేరి ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్య చిన్నికి అమ్మగా నేను ఎలాగో పక్కన ఉండలేను, ఈ సమయంలో అమ్మ కానీ నాన్న కానీ ఉండాలి, కనీసం బాలరాజునైనా పక్కన ఉండనిద్దాం అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య బాలరాజుని లోపలికి రానివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఆలోచించకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న కావేరి అయితే నేను ఎలాగో తన పక్కన నిలబడి ఉండలేను అన్నయ్య, కనీసం వాళ్ళ నాన్ననైనా ఉండనిద్దామని చెప్పి కావేరి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సత్యం ఒప్పుకుంటాడు. ఇక చిన్నీనైతే ముత్తైదువులందరూ వచ్చి ఆ హారతి ఇచ్చి చిన్నిని అక్కడ కూర్చోబెడతారు. అది చూసి చిన్ని చాలా సంతోషిస్తుంది. ఇక బాలరాజు అలాగే అక్కడ ఉన్న కావేరి చిన్నిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక చిన్ని పెద్ద మనిషి అయిందని తెలిసి సత్యం వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక చిన్నినైతే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు. అది చూసి బాలరాజు అలాగే కావేరి వాళ్ళిద్దరూ కూడా చిన్నిని ఆశీర్వదించి వాళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు. ఇదంతా చూసి అక్కడ ఉన్న సత్యం చాలా సంతోషిస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.